జిల్లా మచిలీపట్నంలో జెడ్పీ సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ ఉపాల హారిక ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలను ఉత్సవ విగ్రహాలుగా కూర్చోపెట్టి ప్రభుత్వం మార్చిందని విమర్శించారు. ఇక సమావేశానికి కలెక్టర్లు పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడాన్ని తప్పుపట్టారు. సీఎం పర్యటనను సాకుగా చెప్పడం సరికాదన్నారు. గత ప్రభుత్వ పనులు ప్రారంభించకుండా ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. సివిల్ సర్వీసెస్ కాంటాక్ట్ రూల్స్ ప్రకారం షోకాజ్ నోటీస్ ఉంది. దాని బట్టి అక్కడ రిమార్క్స్ బట్టి వెదర్ వీ హ్యావ్ టు ఫైల్ ఏఓసీ లేదా చూద్దాం. ఎన్ని టెస్ట్ చేస్తున్నాము ఎన్నిసార్లు ఫీల్ చేస్తున్నాము అది కూడా కొంచెం చూసి పెట్టాలి. లోకల్లో ఉన్న వాళ్ళు చూసుకుంటారు, ఆ డీలు వీళ్ళు చూస్తారు. అసలు ఎప్పుడు వెళ్ళి ఆ ప్లేస్ లో ఉండి చెక్ చేయరు. ఆ నీళ్ళు మనం లాగే తెలుస్తుంది. దానివల్ల ఇబ్బంది ఏంటి అనేది కొంచెం సీరియస్ గా తీసుకోండి. ఫీల్డ్ స్టాఫ్ మీరు కొంచెం ఫీల్డ్ వెళ్ళాలండి. ఎవరు ఏంటి కాకుండా యాజ్ ఎ సిస్టమ్ మనమైనా వాళ్ళైనా సరే యాజ్ ఎ సిస్టమ్ కలెక్టర్ వేలుగా చేస్తుంది. ఒక డ్రింకింగ్ వాటర్ కానీ మనం ప్రాపర్గా హెల్తీగా ఇవ్వలేకపోతాం. కొంచెం నెక్స్ట్ తీసుకొని చూడండి. డ్రింకింగ్ వాటర్ మాట తర్వాత దేవుడు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నామని మీ భ్రమలో కట్టుకుంటారు అంతే. అవి స్నానాలకి ఇంట్లో బట్టలు చూడడానికి వాటికి కూడా వాడట్లేదు ఎవరు నీళ్ళు. ఇవి మా ఇంట్లో కూడా సిచ్యువేషన్ అదే ఉంది అనేది మీకు మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు దాదాపుగా ఇది 5వ సంవత్సరం వచ్చి, అంటే ఈ 5 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ వచ్చి 40 crores అన్ని సిపిడబ్ల్యూసీ ఇచ్చేది ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ అనేది ప్రాధాన్యతగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే ముందు మంచినీళ్ళు ఇవ్వాలి. ఇంటికి వస్తున్న భోజనం మాట ఎవరైతే మంచినీళ్ళు ఇవ్వాలి కదా. కనీసం మనం జిల్లాలో ఉండే ఆఫీసర్స్ గా మనకి ఇచ్చేది అది. అన్నింటికి మన పన్నీరు వాళ్ళని అన్నింటికి మన ఫిల్టర్మెంట్ రీప్లేస్ చేస్తున్నాం మేడం. చేస్తున్నాం మేడం. చేసి వాటర్ ఇస్తున్నాం మేడం. మాకు కావట్లేదండి. నేను సాక్ష్యం నేను ఇప్పుడు ఆ వాటర్ నేను కూడా వాడేది. సిమిలర్ గా మామూలుగా ఈ ఫుడ్ సేఫ్టీ కమిషన్, హెల్త్ కమిషన్ కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా లాస్ట్ టైం 2024లో 2023లోనో వెరిఫికేషన్ కూడా పంచాయత్ సెక్రటరీస్కే అధికారం ఇచ్చున్నారు. మేము ఒకసారి గ్రూప్ పొజిషన్ చెక్ చేసి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, పంచాయత్ సెక్రటరీ వాళ్ళు కోఆర్డినేషన్తో కొంచెం
ఈ మానిటరింగ్ ప్రాపర్గా విచ్చలవిడిగా చేయకుండా అట్లీస్ట్ వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది కూడా అట్లీస్ట్ ఒక డ్రైవర్ అని పిలుస్తాం. మాకు తెలుసు మీరు అధికార పార్టీ వాడు చెప్తేనే చేస్తామని ఎంపీడీ వారు కొంతమంది చెప్తున్నారు. మేము మండల ప్రజాపరిషత్ సమావేశంలో తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని ఒట్టాలు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు ఆఫీస్ చెప్పాలి, ఎంపీ గారు ఆఫీస్ చెప్పాలన్నారు. నేను ప్రభుత్వం అంటే మీరు 60 సంవత్సరాలు రిటైర్ అయ్యే వరకు ఉద్యోగాలు ఉంటారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వారికి బానిసలుగా బతికించుకుంటే మీరు బతకండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ రూల్ పొజిషన్ కనుక మీరు కొనసాగించకపోతే దాని మీద మేము తగు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది, ఆర్టీఐ యాక్ట్ ఉంటుంది. తర్వాత మీరు సర్వీస్ తప్పుడు మీద పిటిషన్ పెడితే మేము పెట్టిన కాగితానికి మీరు రిటైర్ అయిపోయినా సరే సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మనం ప్రజాప్రతినిధులు అధికారులు రైతు పట్టాలా కలిసి వెళ్ళాలి తప్ప ఒక పార్టీ అధికారులకు వస్తే మీ అందరు ప్రజాప్రతినిధులు గారు మేము వార్త గుర్తుకొస్తామంటే కాయండి. మేము పెట్టాల్సి చెప్తాం. ఆధ్యాత్మిక శాఖలో చాలా ఉన్నాయి, పెడతాం, మేము కాగితాలు పెడతాం. అట్లాగే పంచాయతీ శాఖలో చాలా ఉన్నాయి, కాగితాలు పెడతాం. ఒక చిన్న లీడర్ నుండి ఏదో ఎంపీపీకి ఎంపీకి సహకరిస్తున్నాడు అని చెప్పి ఆయన తీసుకొని సీఈఓ గారికి అటాచ్ చేస్తాం, పీడీఓ గారు. కనీసం మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు దృష్టి కూడా లేకుండా ఈ రకంగా వ్యక్తిగత కక్షలు అధికార పార్టీకి కనుక గొప్పగా వ్యవహరిద్దాం అంటే మాత్రం చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్ట ప్రకారంగా కనుక మేము కూడా మాట్లాడదలుచుకుంటే చాలా విషయాలు మీకు ఇక్కడ కూడా పిలవట్లేదు. అసలు 90 మంది కొన్ని శిక్ష పడింది. చిన్న ఉద్యోగి హెడ్ కానిస్టేబుల్ ఆ కేసులో ఎక్కడ అధికారులు పై అధికారులకు ఒత్తిడి లొంగకోకుండా కరెక్ట్గా సాక్షి చెప్తే 9 మంది మరో శిక్ష పడింది. రానున్న కాలంలో 2029లో ఎంతమంది అధికారులు అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి మా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అలాగే మా సిఇఓ గారు, అలాగే కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. అందరం కలిసి జిల్లా పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్ అనేది జిల్లా పరిషత్ ప్రాంగణంలో దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా వచ్చిన వారందరూ కూడా అడిగేది ఏంటంటే, ఇక్కడికి జిల్లా పరిషత్ మీటింగ్ కి కలెక్టర్స్ కంపల్సరీ అటెండ్ అవ్వాల్సింది ఉంది. కానీ ఎన్టీఆర్ కి సంబంధించిన కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ ఎవరు ఇక్కడికి అటెండ్ అవ్వడం జరగలేదు. అలాగే ఆఫీసర్స్ కూడా ఈరోజు అటెండ్ అవ్వలేదు. దాని గురించి ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జిల్లా పరిషత్ సంస్థ అనేది ఒక స్టాట్యూటరీ మీటింగ్. ఈ మీటింగ్ అనేది ప్రతి ఒక్కరూ అటెండ్ అయితే ఈ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం ఎస్ట్రల్ కృష్ణా జిల్లాలో అందరూ నలుమూల నుంచి వచ్చే జెడ్పీటీసీలు రకరకాల సమస్యల్ని వెలిబుచ్చడానికి ఇక్కడికి వస్తారు. కానీ ఇలాంటి సందర్భంలో కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, అలాగే కలెక్టర్స్ కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, అందరూ కూడా రెక్లెస్ గా ఉండి ఎవరు కూడా సమాధానాలు చెప్పని పరిస్థితి అయితే ఈ రోజు కనబడింది. కానీ దీనికి సంబంధించి ఖచ్చితంగా సిఇఓ గారు వారిపైన యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకోవడం జరిగింది. ఎందుకంటే సీఎం ప్రోగ్రామ్ ఉంది, మాకు ఎక్స్క్యూజ్ ఇవ్వండి అని ఆఫీసర్స్ అందరూ చెప్తున్నారు. బట్ అది కరెక్ట్ కాదు. యాక్చువల్ గా సీఎం ప్రోగ్రామ్ అనేది కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో కాదు, బాపట్ల జిల్లాలో జరిగింది. ఆ రీజన్ ని చూపించి ఇక్కడ ఆఫీసర్స్ అనేది రాకపోవడం అనేది చాలా దారుణంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు మునుముందు ఉండకూడదని చెప్పి మేము ఈ జిల్లా పరిషత్ నుంచి జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానీ అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఈ రోజు అన్ని సబ్జెక్ట్స్ కూలంకషంగా రివ్యూ చేయడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా మా జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ అడిగేది ఏంటంటే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి మాకు రావాల్సిన 23 కోట్ల రూపాయలు రావాల్సింది ఉంది జిల్లా పరిషత్కి. అంతేకాకుండా మండల పరిషత్కి కూడా రావాల్సింది ఉంది. కానీ గవర్నమెంట్ ఆ ఫండ్ మొత్తాన్ని హోల్డ్ చేసేసి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా నిర్వీర్యం అయ్యేలా చేస్తున్నారు. మీరు చూసారు గత మీటింగ్ లో కూడా గతంలో ఉన్న సిఇఓ గారు సుమారుగా మేము 20 కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ చేస్తే దానిలో సుమారుగా 14 కోట్ల రూపాయల వర్క్స్ అనేవి ఆపేయడం జరిగింది. కారణం ఏంటి? స్టాంప్ డ్యూటీ రావాల్సింది ఉంది, అది రాలేదు కాబట్టి ఆపామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా దాని గురించి ఎలాంటి స్పందన, ఎలాంటి వివరణ కూడా